హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కో ప్లేస్కి ఒక వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. ఇప్పుడు దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా వెళ్ళడానికి మాకు నియర్ బై మెట్రో స్టేషన్ ఉంది కాబట్టి మేము మెట్రో యూస్ చేస్తే చాలా బెస్ట్ ఆప్షన్ అని ఈరోజు మెట్రో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. మెట్రో యూస్ చేస్తే మనకు ట్రాఫిక్ ఉండదు, తక్కువ ఖర్చు, తక్కువ టైంలో మనం ఈజీగా డెస్టినేషన్ రీచ్ కావచ్చు. మెట్రోకి ఫస్ట్ అయితే నోల్ కార్డ్ తీసుకోవాలి. ఈ కార్డ్కి మనం 25 దిరమ్స్ ఇస్తే మనకు 19 రీఛార్జ్తోని ఇస్తారు. అలా 2 కార్డ్స్ అయితే తీసేసుకొని మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇక్కడ నాకు మా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఇది ఎక్కడ స్కాన్ చేయాలి, ఎలా వెళ్ళాలో. ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్ అవాయిడ్ చేయాలి కాబట్టి. ఈ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేస్ అనేది మనకు చాలా గైడ్ చేస్తాయి. మనం ఏ ప్లాట్ఫామ్లో ఏ మెట్రో ఎక్కితే మనం డెస్టినేషన్ రీచ్ కావచ్చు అనేది ఈజీగా గైడ్ చేస్తాయి కాబట్టి అవి ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక ప్యాసింజర్కి ఏ ప్లాట్ఫామ్ తీసుకోవాలో అర్థం కాలేదు, అందుకే హెల్ప్ అడిగితే మా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఎస్కలేటర్ యూజ్ చేసి మేము పైకి వెళ్ళాము. అక్కడ వెయిట్ చేస్తే మన మెట్రో వస్తుంది కాబట్టి. సో జనరల్గా మీకు మెట్రో స్టేషన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూపెడుతున్నాం. అదేవిధంగా దుబాయ్ మాల్ ఏ విధంగా ఉన్నది నేను కూడా చూపెడుతున్నాం. సో ఇది సేఫ్టీ ఫీచర్ అంటారు. యాక్చువల్గా ఇది ఒక అడ్డుగోడలా పనిచేస్తుంది. ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో ఇక్కడ ఆటోమేటిక్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆల్ ఇండికేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు అక్కడ చూడండి, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది సెంటర్ పాయింట్. ఓకే, అండ్ యాజ్ వెల్ మీరు ఎన్ని కావాలి, ఎక్కడ అవుట్ కావాలనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఈ ఆటోమేటిక్ డోర్స్ అంటే ట్రైన్ రాగానే ఇవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. జనరల్గా ఈ ఫీచర్ ఎందుకంటే సేఫ్టీ పర్పస్కి. ఇక్కడ మా ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఈ వీడియో క్లాస్కి నా బుర్ర పగిలిపోయేలా ఉందని చెప్పి ఒక 5 minutes బ్రేక్ అడిగి అటు ఇటు తిరుగుతూ జస్ట్ టైం పాస్ చేస్తుంటే ఒక ట్రైన్ అయితే వచ్చింది. అది ఎక్స్పో సైడ్ వెళ్ళే ట్రైన్, అది మాది కాదు. మేము సెంటర్ పాయింట్ వెళ్ళాలి. సో అది కూడా నెక్స్ట్ మినిట్లో వచ్చేసింది. సో ఇప్పటిదాకా మన క్లాస్లో చెప్పింది కదా, మెట్రో వచ్చినప్పుడే ఆ డోర్స్ అనేది ఓపెన్ అవుతాయని. సో అప్పటి వరకు వెయిట్ చేసి మెల్లిగా ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాలి. ఇక్కడ డిస్కవరీ గార్డెన్ ఉంది, ఆ తర్వాత లాస్ట్లో దుబాయ్ మాల్ అంటే ఉంటుంది. మెట్రోలో చూస్తే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇంకేం చేస్తాం, నించొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ అలా టైంపాస్ చేశాను. ఒక 30 minutes తర్వాత మన డెస్టినేషన్. అప్పటి వరకు మనం ఈ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్ ఇవన్నీ చూడడం, ఎంజాయ్ చేయడమే. దుబాయ్ అంటేనే పెద్ద పెద్ద బిల్డింగ్స్, హోటల్స్, ప్లేసెస్, రోడ్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడమే కదా. అలా దారిలో ఎమిరేట్స్ మాల్ కూడా ఉంటుంది. నాకు తెలియక నేను వీడియో ఆన్ చేయలేదు, తర్వాత చేసేసరికి అది వెళ్ళిపోయింది. ఇక మా డెస్టినేషన్ ప్లేస్ దుబాయ్ మాల్ మెట్రో స్టాప్ కూడా వచ్చేసింది. ఎగ్జిట్ దగ్గర నేనైతే ఒక పెద్ద మిస్టేక్ చేశాను. నా ముందు పర్సన్ వెళ్ళాక డోర్ క్లోజ్ అయ్యాకే నేను ట్యాప్ చేయాలి, కానీ నేను ముందే చేసేసాను. అలా నా బ్యాలెన్స్ కట్ అయింది. నేను హెల్ప్ డెస్క్లో నేను బయటకు వచ్చేసాను. ముందుకు వెళ్తుంటే మనకు దుబాయ్ మాల్ సైన్ బోర్డ్ అయితే కనిపిస్తుంది, ఆ డైరెక్షన్ ఫాలో అవ్వాలి. ఈ దుబాయ్ మాల్ వెళ్ళడం ఒక స్పెషాలిటీ ఉంది. ఎలా అంటే మనం కంప్లీట్ మెట్రో ఎగ్జిట్ అయ్యి మాల్ ఎంట్రన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాక్ త్రూ మెట్రో లింక్ బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి. ఇదంతా ట్రావెల్ చేసి ఇంకా మనం ఎంతసేపట్లో దుబాయ్ మాల్లో ఉంటామని నేను క్వశ్చన్ అడిగితే మనం ఆల్రెడీ దుబాయ్ మాల్లోనే ఉన్నామని చెప్పాడు. అది అలా ఉంటుంది దుబాయ్ మాల్తో. ఈ దుబాయ్ మాల్ వరల్డ్లోనే లార్జెస్ట్ మాల్ అంట. ఎందుకంటే ఇది ఏరియా వైజ్ చాలా పెద్దది. ఇక్కడ చాలా షాపింగ్ ప్లస్ యూనిక్ అట్రాక్షన్స్ వల్ల చాలా విజిటర్స్ వస్తూ ఉంటారు. మీరు వెళ్ళే ముందు మంచి కంఫర్టబుల్ షూ, హ్యాండ్ఫుల్ ఆఫ్ మనీ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఎన్ని గంటలు తిరుగుతున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు. మేము ఈజీగా 4 to 5 hours కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం. అక్కడ అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం. అలా ఉంటుంది దుబాయ్ మాల్తో. ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్నీ షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆఫ్టర్నూనే దగదగా మెరిసిపోతూ ఉంది. ఇంకా నైట్ వెళ్తే ఒక దీపావళి ఎన్విరాన్మెంటే ఉంటుంది కావచ్చు. ఆ లైటింగ్, లగ్జరీ ఫీలింగ్, ఇంకా ఆ వైబే వేరు. చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు, అలా ఉంటుంది ఈ దుబాయ్ మాల్ లైటింగ్ వైబ్స్. ఇంకా చూసేవి చాలా ఉన్నాయి, పదా అని చెప్పి ఇక్కడ నుండి మా ఆయన నన్ను వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తుండు. అలా ముందుకు వెళ్తుంటే మంచిగా చిన్నపిల్లల క్యూట్ ఫ్రాక్స్, మంచి సేల్స్, డిస్కౌంట్స్తో మన బ్యూటీ ప్రోడక్ట్స్ స్టోర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. నాకు ఈ వ్యూ కనిపించగానే చాలా ఎక్సైట్మెంట్తో వీడియో కోసం నేను ఒక సైడ్ వెళ్ళిపోయాం. ఆయన ఎటు వెళ్తుండో చూడలేదు. ఆ తర్వాత ఆయన కోసం సర్చ్ చేస్తూ వెళ్ళాను. అప్పుడు అంటున్నాను, నువ్వు ఇక్కడ తప్పిపోతే మళ్ళీ ఈజీగా దొరకవే, చాలా పెద్దగా ఉంటుంది మాల్ అని చెప్పి. ఇప్పుడు అల్టిమేట్ లొకేషన్కి వచ్చేసాం. అదే మన దుబాయ్ మాల్ వాటర్ ఫాల్. ఆ వాటర్ అనేవి 4th floor నుండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఫ్లో అవుతూ ఉంటాయి. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే డైవర్స్ పైనుండి కిందికి వెళ్తున్నట్టు రిప్రజెంట్ చేశారు. ఆ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది జస్ట్ డిజైన్ కాదంట, ఇది వాళ్ళ హిస్టరీ. అంటే ఇంతకుముందు దుబాయ్ డెవలప్మెంట్ గ్రోత్కి రీజన్ ఆయిల్ డిస్కవరీ, కానీ అంతకుముందు వాళ్ళ హిస్టరీలో పర్ల్స్ డైవింగ్ మీదనే ఫోకస్ చేసి ట్రేడ్ మొత్తం దాని మీద చేసేవారు. సో అప్పుడు వాళ్ళు ఆ డైవర్స్ ఫేస్ చేసిన డిఫికల్టీస్ అన్నీ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా ఇది ఇప్పుడున్న మోడర్న్ దుబాయ్ వెనకాల ఇంత ఓల్డ్ హార్డ్ వర్కింగ్ హిస్టరీ ఉందని రిమైండ్ చేయడానికి ఈ డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది.
అలా ఎంజాయ్ చేస్తూ కాసేపు అక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని నెక్స్ట్ దుబాయ్ అక్వేరియం అండర్ వాటర్ జూకెళ్ళాము. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సస్పెండెడ్ అక్వేరియం అంట. అంటే ఈ అక్వేరియం అనేది డైరెక్ట్ ఫ్లోర్ మీద కాకుండా మాల్ మధ్యలో సీలింగ్ నుండి సపోర్ట్‌తో హ్యాంగ్ అయ్యి ఉంటది. దీనికి మనం కింది నుండి, సైడ్ నుండి చూడొచ్చు. ఓన్లీ ఈ గ్లాస్ ప్యానెల్ మాత్రమే ఫ్రీగా బయట నుండి చూడొచ్చు. మనం పెయిడ్ సెక్షన్‌లో డిఫరెంట్ యాక్సెస్ ఉంటది. ప్యాకేజ్ చూస్తే ఈచ్ పర్సన్‌కి 200 దిర్హమ్స్ అట్లా ఉంది మినిమమ్. ఈ పెయిడ్ సెక్షన్‌లో మనకి అండర్ వాటర్ టన్నెల్ వాక్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కానీ, షార్క్ కానీ 140+ స్పీసీస్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా టాప్ ఫ్లోర్‌లో ఉన్న అండర్ వాటర్ జూలో మనకి చాలా డిఫరెంట్ స్పీసీస్ కనిపిస్తాయంట. క్రొకోడైల్స్, పెంగ్విన్స్, షార్క్స్ ఇలా అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇంకా అడ్వెంచర్స్ చేసే వాళ్ళ కోసం అయితే ఇది మస్ట్ విజిట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ షార్క్ డైవింగ్ అవన్నీ ఉంటాయంట. సో ఇప్పుడైతే మేము ట్రై చేయలేదు. ఇలా బయట నుండే ఆ ఫిషెస్ స్విమ్మింగ్, ఆ వ్యూ చూస్తూ ఉంటే హార్ట్‌కి ఎంతో హాయిగా అనిపించింది. చూడండి ఆ ఫిషెస్ ఎలా వెళ్తున్నాయో, ఎంత క్యూట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఎన్నో ఉన్నాయి ఫిషెస్. ఇంకా లోపల ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో అసలు. అందుకే అంత ప్యాకేజ్ పెట్టిర్రు వాళ్ళు. ఓన్లీ కిడ్స్‌కి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. సో ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ ప్యాకేజే 209తో ఉంది. అంటే నియర్లీ 5000 మన ఇండియన్ కరెన్సీ. నెక్స్ట్ టైం వెళ్తే పక్కా ప్యాకేజ్‌తో లోపలికి వెళ్ళాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఏం ప్లేసెస్ చూద్దామని వెళ్తూ ఉంటే ఇక్కడ మంచి డైమండ్ జ్యువెలరీ కనిపించింది. ఒక లుక్ వేసేయండి. మనం ఎక్కడున్నామో, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఇలాంటి చిన్న గూగుల్ మ్యాప్స్ లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలో సెర్చ్ చేసి డైరెక్షన్ చూసుకొని వెళ్ళొచ్చు ఎవరికి అడగకుండా. ఇక్కడ మనకి బ్రాండెడ్ క్లోతింగ్ స్టోర్స్ లైక్ జారా, గుచి ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో జారాలకు వెళ్ళి క్లోత్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. చాలా బ్రాండెడ్ క్లాత్స్ ఉన్నాయి అక్కడ. డిఫరెంట్ వింటర్ వేర్స్ అన్నీ చాలా కలెక్షన్స్ ఉండే. ఇంకా దుబాయ్ మాల్లో ఎక్స్ప్లోరేషన్కి కొంచెం బ్రేక్ ఇచ్చి అలా బయటకు కొంచెం గాలి తీసుకోవడానికి వెళ్తే కనిపించింది చూడు వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ బుర్జ్ ఖలీఫా. దీని హైట్ 828 మీటర్స్. దీంట్లో 163+ ఫ్లోర్స్ ఉన్నాయంట. టాప్ ఫ్లోర్ ఎక్కి చూస్తే బుర్జ్ ఖలీఫా నుండి మనకి ఎంటైర్ దుబాయ్, డిజర్ట్, సీ వ్యూ అన్నీ కనిపిస్తాయంట. కానీ మాకు ఇక్కడ నుండి బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ మొత్తం కనిపించింది. అంతే చాలు. అలా చూస్తూ మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ దుబాయ్ మాల్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసాం. అలా వెళ్తూ ఉంటే యాపిల్ స్టోర్ కనిపిస్తే అక్కడ కూడా వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చూసి వచ్చాము. ప్రైస్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, ఐఫోన్ మోడల్స్లో. స్టోర్ నుండి బయటకు వచ్చి అలా వెళ్తుంటే ఈ ఫేసెస్ కనిపించాయి, మూవ్ అవుతూ ఉన్నాయి. దీన్ని చూస్తే నాకు రోబోటిక్స్, ఏఐ అవే గుర్తొచ్చాయి. జెంటిల్ మాంస్టర్ అని సన్ గ్లాసెస్ షాప్. బట్ ఇది ఒక స్పెషల్ ఆర్ట్ మ్యూజియం లాగా డిజైన్ చేశారు. చూడ్డానికి వింతగా ఉంటే కాసేపు అక్కడే ఉండి ఆ ఫేసెస్ టర్న్ అవుతూ, ఐస్ బ్లింక్ అవుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసి మధ్య మధ్యలో కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలా డిస్ప్లే చేశారు బొమ్మల్ని. మనకి ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ కన్సియర్జ్ డెస్క్ వల్ల మనకి అసిస్టెన్స్ ఉంటుంది. ఇంకా మాల్లో మనకి ట్యాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి రైడ్స్ కోసం. ఇంకో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేస్కి నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. అదే దుబాయ్ ఐస్ రింక్. ఇక్కడ చూడండి రియల్ ఐస్ మీద స్కేటింగ్ చేస్తున్నారు. ఇక్కడ బిగినర్స్కి ట్రైనింగ్ సెషన్స్, ఇంకా అలాగే కిడ్స్ అండ్ అడల్ట్స్కి అలో ఉంది. వాళ్ళే స్కేటింగ్ మంచి సేఫ్టీ గేర్స్ ప్రొవైడ్ చేస్తారు. మంచిగా వాళ్ళ స్కేటింగ్ని మ్యూజిక్, లైట్స్, కూల్ టెంపరేచర్తో చూస్తూ ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ వైబ్స్ ఉండే. మాల్లో థియేటర్ కూడా ఉంటుంది. అక్కడ సినిమా పార్కింగ్ దగ్గర ఒక స్టాచ్యూ చూసాము, లయన్ది, రియల్ది కాదు, జస్ట్ అలా. ఇలా గంటలు గంటలు తిరుగుతుంటే మన బాడీలో ఎనర్జీ, మన ఫోన్లో ఛార్జింగ్ రెండూ అయిపోవాల్సిందే. ఇక్కడ మన 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంది. ఒకటి ఐ స్టీల్ బాక్స్ మన ఫోన్ ఛార్జింగ్ కోసం. ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం పవర్ బ్యాంక్ తీసుకోవచ్చు. మనం ఛార్జ్ చేసుకున్న తర్వాత నియర్ బై పవర్ బ్యాంక్ స్టేషన్లో మనం ఇచ్చేయచ్చు. ఇంకా మన ఎనర్జీకి సొల్యూషన్ ఏంటో తెలుసా? రెస్టారెంట్స్, కెఫేస్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ మంచిగా తిని ఎంజాయ్ చేసి ఎనర్జీ తెచ్చుకోవాలి. మళ్ళీ సడన్గా అటు చూస్తే ఒక పెద్ద డైనోసార్ స్కెలిటన్ కనిపించింది. ఇదేంటని చూస్తే అది దుబాయ్ డైనో అని ఉంది. ఇది జస్ట్ అలా షోకేస్ కోసం పెట్టలేదు. ఇది రియల్గా 155 మిలియన్ ఇయర్ ఓల్డ్ రియల్ డైనోసార్ స్కెలిటన్ ఫాజిల్. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇది ఫ్రీగా టికెట్ లేకుండా చూడొచ్చు. అక్కడ డిస్ప్లేలో దాని కంప్లీట్ హిస్టరీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇలా 4 to 5 అవర్స్ కంప్లీట్ దుబాయ్ మాల్ చూడకపోయినా మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ ప్లేసెస్ అన్నీ చూసేసి రిటర్న్ వెళ్ళడానికి చూస్తుంటే మాకు మ్యాక్స్ కనిపించింది. మ్యాక్స్లో కొంచెం రేట్ తక్కువ ఉందని, ఆఫర్స్ ఉన్నాయని, అలాగే మా ఆయనకి ఆఫీస్ వేర్ కూడా అవసరం ఉందని అది షాప్ చేసి, అలాగే నేను జనరల్ ఐటమ్స్ షాప్ చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ చూసి బిల్ చేసుకొని వెళ్ళాం. ఎంతైనా దుబాయ్ ఐటమ్స్ చాలా ఎక్స్పెన్సివ్. మన ఇండియా ప్రైస్కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. మినిమం 500 డిఫరెన్స్. ఇక దుబాయ్ మాల్ మాకు బాయ్ చెప్పింది. దుబాయ్ మాల్కి మేము బాయ్ చెప్పి కునాఫాకి హాయ్ చెప్పాం. దుబాయ్లో ఉంటూ దుబాయ్ మాల్కి వెళ్ళి దుబాయ్ కునాఫా చాక్లెట్ తినకపోతే ఎలా అని అది కూడా ఒకటి తీసుకొని వచ్చేసాం. మాల్ టు మెట్రో లింక్ బ్రిడ్జ్ మధ్యలో మళ్ళీ స్టోర్స్ ఉంటాయి. అక్కడ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ అయిపోయాం. ఎక్స్పో 2020 మెట్రో ఎక్కితే మా స్టాప్ ఉంటుంది. అక్కడ దిగేసి నియర్ బై రెస్టారెంట్లో ఫుల్ తినేసి ఇంటికి వచ్చేసాం. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.